అనేటువంటి చూసిన తర్వాత మిగతా విషయాలన్నీ చర్చించుకోవచ్చు అనేది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. కమల్ గౌడ్ గారు, సార్ చెప్పండి. ఇప్పుడు మొత్తం మీద ఏదైతే కాళేశ్వరంలో ఇదంతా కావాలని మాత్రమే తెలంగాణ గవర్నమెంట్ ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ బురదలుతుంది, మొత్తం మీద కాళేశ్వరం కూలేశ్వరంగానే మారిందనేది ఒక ప్రచారం చేస్తుంది, అడ్డమైన ప్రచారం. ఆ రెండు ఎంతైతే ప్రాజెక్టులు కట్టినప్పుడు రెండు కుంగిపోవడం అంత సర్వసామాన్యం, దాన్ని రిపేర్ చేయించేసి నీళ్ళను ఒడిచిపట్టుకుంటే సరిపోతుంది. కానీ ఇప్పటి వరకు మాత్రం అలాంటి ప్రక్రియ చేయకుండా నీళ్ళు వదిలేస్తూ మమ్మల్ని బదనాం మాత్రం చేస్తున్నారని చెప్పేసి ఇప్పటికే కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు ఇద్దరు అంటున్నారు. దానిపైన ఏంటో రాజమౌళి గారు, ఒక 10 లక్షలతో ఇల్లు కట్టుకున్నటువంటి వ్యక్తే ఈ ఇల్లు ఇక్కడ కట్టుకోవచ్చా కట్టుకోరాదా అని చెప్పి తన యొక్క పరిధిలో ఉన్నటువంటి ఇంజనీరో మేసీనో అడుగుతాడు. తనకున్న నైపుణ్యమో పెద్దల్లో ఉన్నటువంటి నైపుణ్యమో భూమి మంచిదా కాదా, ఈ కాలనీలో ఇల్లు కట్టుకొని ఎప్పటి నుంచి కట్టుకున్నారు, ఈ బేసిక్ దీనికి ఆ పెద్ద మనిషి లెక్క 80,000 పుస్తకాలు చదవాల్సిన అవసరం అయితే ఏం లేదు. సో బేసిక్ అవేర్నెస్, అట్లాంటి అవేర్నెస్ ఒక సామాన్యుడు, ఒక మామూలు వ్యక్తి, పూరిగుడు వేసుకున్న వ్యక్తి కూడా అట్లాంటి ఒక ఆలోచన చేస్తాడు. అలాంటిది 1,50,000 కోట్ల రూపాయలతో కట్టేటువంటి ప్రాజెక్టులో ఒక్క 2 పిల్లర్లు కుంగితే ఎందుకు మీకు ఇంత బాధ అనేటువంటిది వాళ్ళు మాట్లాడుతూ ఉంటే, దాన్ని వాళ్ళ యొక్క పెయిడ్ మీడియా ప్రమోషన్ చేస్తూ ఉంటే సిగ్గులేని రాజకీయ నాయకులు దాన్ని ఇంత వికృతంగా చెప్పుకుంటే 1,50,000 కోట్ల రూపాయల నీళ్ళలో పారబోసి ఒక్క 2 కుంగిపోతే అంటే, ఇప్పుడు 2 కుంగిపోయినాయి దాంట్లో నీళ్లు నింపు అంటే, ఆ నీళ్లు నింపిన తర్వాత బ్యారేజ్ కూలిపోయి ఊరు చచ్చిపోతే బుద్ధి లేకుండా ఈ యొక్క రకంగా చేసినటువంటి మళ్ళీ మీరే మీద పడతారు, ఇంకెవరో అవసరం లేదు, ఈ రాజమౌళి మీద పడతాడు. చూసినావా, మీరు కట్టినటువంటి మీరు అక్కడ కుంగిపోయినాయి అట్లాంటి ప్రాజెక్ట్ ను కూలగొట్టకుండా దాని నీళ్ళు నింపి ఊరు గంగలు కలిపిన మీరే మాట్లాడతారు. సో ఇప్పుడు కాలేజ్ ఇందాక పెద్దలు చెప్పినట్టు ఈటెల రాజేందర్ గారైనా హరీష్ రావు గారైనా మేము నిపుణుల ద్వారా కట్టామని చెప్పి చెప్తున్నటువంటి సమాచారం, ఆ తర్వాత విచారణ కమిషన్ మొన్న వాళ్ళ కూతురు చెప్పినటువంటి విషయాన్ని ఇక్కడ మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది. బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేసేందుకు తతంగం జరిగింది అనే దానికి ఇవన్నీ నిదర్శనాలు. దారి వేసుకుంటూ వెళ్తున్నారని స్పష్టం. వీళ్ళ క్లీన్ చిట్ ఇచ్చి మొత్తానికి మొత్తం గాంపగుత్త అమ్మేయడమా, లేకపోతే బాబు మీద కేసులు పెడతాం మూసుకొని కూసుర్రా, పార్టీని తీసుకొచ్చి దీంట్లో దింపేయండి, మీ సంగతి మేము చూసుకుంటామని వాళ్ళు చెప్పారా అనే విధంగా వాళ్ళ విధానాలు. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు ఇదే ఈటెల రాజేందర్ గారు ఏ ప్రెస్ మీట్ లో అయినా ఆయన ఏం చెప్పిండు, కాళేశ్వరం డిజైన్ అంతా ఆయన పెద్ద మనిషి ఏం చెప్తే అదేంది అని చెప్పిండు. ఇప్పుడు కమిషన్ ముందు ఏం చెప్తా ఉన్నాడు, ఈ డిజైన్ ఇంజనీరింగ్ వాళ్ళతో అయింది, సబ్ కమిటీ ఆమోదం ఉన్నది. అంతకుముందు ఆయన ఏం చెప్తే అదైంది, ఆయన ఇట్లయింది అట్లయింది అని ఆయనే చెప్పాడు. అంటే 2 నాలుకల ధోరణి. ఒక రాష్ట్రంలో ఉన్నతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి వ్యక్తులు ఇంత దిగజారుడు పోయి మాటలు మాట్లాడుతూ ఉంటే ఇంకెక్కడదండి ప్రజాస్వామ్యం? అంత పెద్ద ప్రాజెక్టు కట్టి 3 సంవత్సరాలని కుప్పగూలిపోతే దాని గురించి ఇట్లాంటి ప్రాజెక్టు కట్టిన వ్యక్తిని నిందించాల్సింది పోయి, అతను కట్టిన దాంట్లో ఓన్లీ 2 పిల్లర్లు కుంగిపోయినాయి, ఇంకా మిగతా దాని సంగతి చూసుకుందామంటే అదేమైనా చిన్న ఇల్లా? పక్కకు పెడదాం అనడానికి 1,50,000 కోట్ల ధనం దాంట్లో మీరు లేరా? ఆ జనంలో తెలంగాణ ప్రజల మీరు లేరా? ఆ ఫోరంలో కూర్చున్నటువంటి ఆ 4 లేరా? మీ ధనం కాదా? మీరు తెలంగాణ ప్రభుత్వానికి వడ్డీల రూపంలో కట్టకూడదా? ఆ తీసుకొచ్చిన డబ్బులు ఎవరు కడతారు? తెలంగాణ ప్రభుత్వం కడుతుంది. ఆ వడ్డీలు ఎవరు కడతారు? ప్రభుత్వం కడుతుంది. ప్రభుత్వం ఎవరు? మీరు కాదా? మీరు కట్టే ట్యాక్స్లకి వెళ్ళే డబ్బులు పోతలేదా? మరి ఎక్కడి నుంచి పోతాయి డబ్బులు? కుంగిపోయిన ప్రాజెక్టుకు డబ్బులు మీరు జేబులోకి వెళ్ళి ఇవ్వడానికి అన్ని డబ్బులు మీ దగ్గర, తెలంగాణ దగ్గర. ఖజానాతో నిండి ఉన్న రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసినటువంటి వ్యక్తులకు సిగ్గనిపిస్తలేదా ఇట్లాంటి విషయాన్ని చూస్తే? దాని మీద ఇంకా కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తే అడగడం ఏంటంటే, ప్రజలు మీ బాధ్యత, ఇట్లాంటి కూలిపోయిన ప్రాజెక్టులు కట్టినటువంటి ఆ వ్యక్తిని శిక్షించాలని మీరు మాట్లాడాలి. ప్రజల తరఫున మీడియాగా మీకు మొదటి హక్కు మీదే. కూలిపోయిన ప్రాజెక్ట్ కట్టిండు 1,50,000 కోట్ల నీళ్ళలో వారబోసిండు, ఇట్లా దోసిట్లతో నీళ్ళలో వారబోసిండు, బియ్యం వారబోసినట్టు పెద్ద మనిషి. ఏం మాట్లాడతామండి? నాకు అర్థం. దీన్ని 8వ వింత అన్నాడు, అద్భుతం అన్నాడు, బస్సులే తీసుకుపోయాళ్ళు, ఈ పంపులు పోతా అంటే ఆ యొక్క నెల రోజులు మీడియాలో అదే వచ్చింది. కూలిపోయి ఇంకా వచ్చిన తర్వాత దాని గురించి మాట్లాడేటోడే లేడు.
ఇప్పుడు కూలిపోయిన తర్వాత దాంట్లో 2 పిల్లర్లు కూలిపోయినాయి, దానికి ఏమవుతుంది, రిపేర్ చేసి ఇవ్వండి. ఇవి ఏంటండి ఆ మాటలు? అదే చిన్న ప్రాజెక్టా? ఊర్లు మునిగిపోతాయి కదా సార్. ఆ ప్రజల ఆస్తి నష్టాన్ని, ఆ ప్రాణ నష్టాన్ని మీరు కూర్చున్న ఈ ప్యానెలో లేకపోతే XYZ మీడియానో రేపటి రోజున ఏం క్వశ్చన్ చేస్తారు? ఒక్క ప్రాణం పోతే రాష్ట్ర ప్రభుత్వం మీద కేంద్ర ప్రభుత్వం అవసరమైతే యాక్షన్ తీసుకునేటువంటి పరిస్థితి ఈ దేశంలో. అట్లాంటిది ఊర్లు ఆ ప్రాజెక్టు కుప్పకూలిపోతే, ఊర్లు కొట్టకపోతే ఎవడు బాధ్యత? మనది కాదా బాధ్యత? ఆ బాధ్యత ఉన్నది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం దాని మీద పూర్తి స్థాయి అధికారికంగా కేంద్ర ప్రభుత్వం నివేదిక ఇచ్చిన తర్వాత, నిపుణుల బృందం దాని మీద పూర్తి నివేదిక ఇచ్చిన తర్వాత, తదుపరి పరిణామాలను బట్టి, అప్పటి పరిస్థితులను బట్టి, వారు తీసుకున్నటువంటి నిర్ణయాలను బట్టి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుంది. మీరు నేను చెప్తే కాదు. ఎందుకంటే నలుగురు కూర్చొని కేసీఆర్ కూర్చుంటే కేసీఆర్ మాట్లాడినప్పుడు మిగతా వాళ్ళు సైలెంట్ గా ఉన్నటువంటి ప్రభుత్వం కాదు ఇది. ఇది ప్రజల ప్రభుత్వం. అప్పుడు ఒక మంత్రి మాట్లాడంగా చూసిలా మీరు? అయితే కేసీఆర్ మాట్లాడాలి, లేకపోతే కేటీఆర్ మాట్లాడాలి, లేకపోతే ముఠామేశ్వరి మాట్లాడాలి, లేకపోతే అప్పటి మేడం కవిత మాట్లాడాలి. ఈ నలుగురు తప్ప ఇంకొక వ్యక్తి మీటింగ్ పెట్టక చూసిలా? ఈ పార్టీకి నేను కూడా హక్కుదారుణ్ణి అని అన్నందుకే కదా మెడలు బట్టి బయటికి దొబ్బిళ్ళు ఈటెల రాజేందర్. ఈ పార్టీకి నేను హక్కుదారుని అన్నందుకే కదా ఆయన భూమి పంచాయతీల కొలతలు పెట్టి అక్రమ భూమి అని చెప్పేసి రోజుల తరబడి దాని మీద క్రియేట్ చేసిన ఇంటి దగ్గర. ఈ రోజు మళ్ళీ ఆ వ్యక్తిని కాపాడడానికి ఈ వ్యక్తి బయలుదేరండి. ఎందుకు? వాళ్ళ కూతురే చెప్పింది ఆ మాట. బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో కలపడంలో జరుగుతున్నటువంటి భాగంగానే ఇవన్నీ జరుగుతున్నాయి. సో కాళేశ్వరం కమిషన్ తీసుకున్నటువంటి ఈ పెద్ద మనుషులు 38,500 కోట్ల రూపాయలు ఉన్నటువంటి వ్యయాన్ని 1,50,000 కోట్ల రూపాయలకు తీసుకువెళ్ళి ఆ 1,00,000 కోట్లు వాళ్ళ ఇంట్లో వేసుకున్నటువంటి ఈ కుటుంబాన్ని ఇప్పుడు ప్రస్తుతం బీజేపీ రక్షిస్తుందేమో అనేటువంటి పరిణామాలు కనిపిస్తున్నాయి. ఇది నిజమా అబద్ధమా బీజేపీ పార్టీ నిర్ణయించుకోవాలి. బీజేపీ పార్టీ ఆ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈటెల రాజేందర్ బీజేపీ మనిషి. వేణుగోపాల్ రెడ్డి గారు. పోయింది మనకల రాజమౌళి గారు. మన పిల్లలు మన ముందట 10th చదివిళ్ళు, ఇంటర్మీడియట్ చదివిళ్ళు, డిగ్రీ చదివిళ్ళు. అబ్బా మన కళ్ళ ముందట పెరిగిన పోరాడు ఉద్యోగం తెచ్చుకున్నాడు, పెళ్లి చేసుకున్నాడు, అమెరికాలో సెటిల్ అయిపోయాడు, హ్యాపీగా ఉన్నాడు. ఇట్లాంటి మాటలు విన్నాం కానీ